హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాదు, అతుకులు ఎక్కువ వచ్చినప్పుడు ఎలా కుట్టాలి వీడియోలో క్లారిటీగా చూపిస్తానండి. వీడియో మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పాను కదా, హ్యాండ్స్కి అయితే జాయింట్స్ అయితే పడతాయని అవైతే వేసేస్తున్నాను. ఇది నాకు లైనింగ్ పీస్కి హ్యాండ్స్ అనేది ముక్కలు సరిపోలేదండి. ఒరిజినల్ పీస్ క్లాత్ ఉంది కదా, అదైతే వేసేస్తున్నాను. ఎందుకంటే కట్ అయిపోతుంది, ఎంతో ఉండదు, అయినా గుచ్చుకోదు కదా. ఇంకా లేనప్పుడు ఏం చేస్తాం, అందుకోసం అది వేసేసాను. రెండు వైపులు ఈ విధంగా వేసేసుకొని ఇది వైపున హ్యాండ్ పెట్టేసుకుని ఉల్టా వైపున మన వైపు కనిపించినా పెట్టుకోండి, ఓకేనా. అంటే ఉల్టా వైపు మనకు కనిపించాలి. మనకు జాయిన్ చేసాం కదా లైనింగ్ పీస్కి ఒరిజినల్ పీస్ హ్యాండ్స్కి, అవి మిషన్ వైపు కనిపించేలాగా అలా కనిపించాలి. చూసారు కదా ఈ విధంగా. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు హ్యాండ్స్ కుడితే మీకు కూడా ఇలా వస్తాయండి. మనకి జాయిన్ చేసిన పీసులు కానీ ఏమీ కనిపించవు, అసలు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. మీరు ఇక్కడ కొత్తగా నేర్చుకునేలా కుట్టాను ఫ్రెండ్స్, ఓకేనా. చూసారు కదా ఈ విధంగా. అదేవిధంగా ఇప్పుడు హ్యాండ్ చివరి వైపున కూడా కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇంకా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా అద్దుకుంటూ కుట్టు వేయండి, ఓకేనా. లేకపోతే ముడతలు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అద్దుకుంటూ కుట్టు వేసేసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా ఒరిజినల్ పీస్కి క్లాత్ ఉంటుంది కదండి, అది మొత్తం కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం 2 హ్యాండ్స్ కూడా కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక హ్యాండ్ చూపించాను కానీ ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి కదా. ఉల్టా వైపున బయటకు వచ్చేలా ఫోల్డ్ చేసి ఒరిజినల్ పీస్ అనేది దీనిపైన లైనింగ్ పీస్ పెట్టేసి కుట్టు వేసేయండి, సరిపోతుంది. అంటే ఉల్టా అనేది లోపలికి వెళ్ళిపోయేలా ఫోల్డ్ చేయండి, ఓకేనా. సీదా అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా ఫోల్డ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, సీదా అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా, ఉల్టా అనేది రెండు వైపులా కనిపించేలాగా ఫోల్డ్ చేసి దీనిపైన లైనింగ్ పీస్ పెట్టేసి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఈ విధంగా బయట వైపు లోపల లైనింగ్ ఉంటుంది కదండి, దాని లోపల వైపు పెట్టేసి ఈ విధంగా బయట వైపున కుట్టు వేసేసుకోవాలి, ఓకేనా. చూసారు కదా ఈ విధంగా. మీకు మళ్ళీ చూపిస్తానండి. చూసారు కదా, సింపుల్ అండి, చాలా ఈజీ అనమాట. కొంచెం అర్థం కాదు కానీ స్టార్టింగ్లో అర్థమైతే చాలా ఈజీ అండి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఉంటుంది కదండి, అది మొత్తం కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం అది మొత్తం కట్ చేసుకోవాలి, ఓకేనా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూసారు కదండి, ఎక్స్ట్రా ఖర్చు కూడా ఏమైనా ఉంటుంది ఖచ్చితంగా, అది మొత్తం లైనింగ్తో సమానంగా కట్ చేసుకోండి, ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా. షేప్ బెల్ట్ డిఫరెంట్గా వచ్చిందని అనుకోవద్దు, ఎందుకంటే అది ఒకవైపు బోట్ వచ్చింది కదా, అది ఒకవైపు ఒకటి నార్మల్ పీస్ అనమాట. దాంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదండి. ఇప్పుడు నేను జాయిన్ చేసుకోవాలని చెప్పాను కదా, క్రాస్ పీస్లు అనేవి ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. చూడండి, ఇది ఫ్రంట్ డాట్స్ దగ్గర అనమాట. ఇక్కడైతే ఒక పీస్ అయితే వేసేస్తున్నాను. అదే ఇంకా ఫ్రంట్ పార్ట్ నడుము పార్ట్ కూడా వేసుకోవాలి కదండి జాయింట్ అనేది. అదే ఇంకొక పీస్ అయితే కట్ చేసి ఇక్కడ వేసేస్తున్నాను. ఆల్రెడీ కూడా పీస్ కుట్టేశానండి నేను. ఇంకోటి సింగిలే చూపిస్తాను, మళ్ళీ టైం అయితే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకోసమని, ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా 2 పీసులు వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ పడవండి జాయింట్స్ అనేవి, ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, హ్యాండ్స్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నారు, అందుకోసమే జాయింట్స్ అని పడుతున్నాయి. ఇక్కడ కూడా కొంచెం పీస్ అయితే తక్కువైందండి. మీకు అనుకోవచ్చు ఇది ఏమన్నా బ్లౌజా లేకపోతే ముక్కలతో కుట్టిందా అనుకోవచ్చు. ఇన్ని ముక్కలు అయితే ఎప్పుడు వేయలేదండి, ఫస్ట్ టైం నేను వేయడం. అంటే 2 ముక్కలు అయితే వేసాను, ఈ 3వ ముక్క అనేది ఫస్ట్ టైం వేస్తున్నాను, ఎందుకంటే సరిపోవట్లేదు, కొంచెం తక్కువ వచ్చింది, అందుకోలేదు. చూసాక ఈ విధంగా పెట్టేసుకుని మనకి ఏ లైనింగ్ పీస్ అటాచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇలా మనకి జాయింట్ లేకుండా చాలా తక్కువ వస్తాయి బ్లౌజ్ అనేవి, చాలా మటుకే జాయింట్స్ పడతాయండి. దాంట్లో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జాయింట్ పడుతుంటే కనుక మన దగ్గర ఉన్న క్లాత్ కానీ బ్లౌజ్లో మిగిలిన పీస్ ఉంటుంది కదండి, ఆల్మోస్ట్ బ్లౌజ్లో మిగిలినవి ఉంటాయి, అవైతే ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం జాయిన్ చేసినా కానీ బయటకు అసలు కనిపించదు, ఈ ఖర్చు అంతా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కుట్టేటప్పుడు కూడా కొంచెం చివరి రఫ్ చేసుకుంటూ కుట్టండి, ఓకేనా. అదేవిధంగా సైడ్ కూడా కుట్టు వేసేసానండి, అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా కట్ చేస్తాను. కట్ చేసి ఇప్పుడు ఫ్రంట్ అయితే డాట్స్ వేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్కి మధ్యలో క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలండి. ఎటువంటి వారికైనా మనకి ఇలా వేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది. కాకపోతే మనకి కొంచెం పొడవు అనేది పెంచుకోవచ్చు, ఓకేనా. మనకి బ్లౌజ్ సైజుని బట్టి
పొడవు పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 5.5 అయితే పెట్టానండి ఉక్సుల పట్టి అనేది. కాదు 5 ఇంచులే పెట్టినట్టున్నాను. అందుకోసం అక్కడ కొంచెం క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. మనకి ఎంత అయితే పెట్టుకుంటామో అంతే ఉంచుకోవాలండి. ముక్కలు జాయిన్ చేసినా కూడా ఎక్కువ ఉంది కదా అని ఉంచేయకూడదు. మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే కట్ చేసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా ఉక్సుల పట్టి దగ్గర డాట్ వేస్తాం కదండి, అదేవిధంగా ఇప్పుడు ఆమరణ ఒక డాట్ అయితే వేయాలి. మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లో వేసుకోవాలండి. క్లాత్ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి మెయిన్ డాట్ అనేది వచ్చేస్తుంది. అదే మెయిన్ డాట్కి ఆపోజిట్లో వేసే డాట్ అనమాట. డాట్స్ పెడితే కంప్లీట్ అయిపోయిందండి. అది ఇంకా షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేస్తాను. మనం ఎటువైపు ఏది వేసుకుంటున్నామో చూసేసుకుని ఒకసారి సమానంగా పెట్టేసి జాయిన్ చేసేసుకోవాలండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. వీడియో కొంతమంది చూస్తారు కానీ అసలు లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. ఓకేనా. చూసారు కదా, విధంగా షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసేయాలి. అదేవిధంగా డబల్ కుట్టు వేయాలండి. సింగిల్ కుట్టు అసలు నిలబడదు. ఖచ్చితంగా డబల్ కుట్టు వేయండి ఫ్రెండ్స్. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న దారం అయితే కట్ చేసేసుకోవాలండి నీట్గా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కాజల పట్టి క్లాత్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి మెడ పీస్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట ఇది. కాజల పట్టి కొంచెం క్లాత్ ఎక్కువనే వేసుకోవాలండి. ఉక్సుల పట్టికి తక్కువ పడుతుంది కానీ కాజల పట్టికి కొంచెం క్లాత్ ఎక్కువనే వేసుకోవాలి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కుట్టేసాం కదండి కాజల పట్టి అనేది. లోపల వైపు నుంచి కుట్టాం కదా, ఇప్పుడు బయట వైపుకి తీసుకుని ఫోల్డ్ చేసి ఖర్చు అయితే అసలు బయటికి కనిపించకూడదండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టు అయితే వేసేయాలి. అడ్డంగా కుట్టు వేయండి. మరి స్ట్రైట్గా 2 కుట్లు అయితే పడతాయి. 2 కుట్లు వేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే సింగిల్ వేస్తే నిలబడదు. ఖచ్చితంగా డబల్ కుట్టు వేయండి. ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా దాని పక్కనే స్ట్రైట్గా కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కట్ చేసేసుకోండి. మనం కాజల పట్టికి వేసిన క్లాత్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేయండి. అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డాట్స్ అయితే వేసేసానండి. డాట్స్ వేసినప్పుడు షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేయాలి. సేమ్ మనం దీనికి ఎలా జాయిన్ చేస్తామో అలాగే జాయిన్ చేసుకోవాలి. కాకపోతే దీనికి ముందు లెఫ్ట్ సైడ్ అయితే బ్లౌజ్ పీస్ పైన వైపు వస్తుంది. రైట్ సైడ్ అయితే ఫస్ట్ బ్లౌజ్ పీస్ వస్తుంది, షేప్ బెల్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. విధంగా షేప్ బెల్ట్ పెట్టేసి దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి కుట్టు అయితే వేయండి. మెయిన్ డాట్ ఉంటుంది కదండి, అది ఉక్సుల వైపు కానీ కాజల వైపు కానీ ఫోల్డ్ చేయండి. మనం ఏ పసలు ఎప్పటికీ ఫోల్డ్ చేయొద్దు. ఓకేనా. లెఫ్ట్ సైడ్ అసలు మన వైపు ఫోల్డ్ చేసుకోకూడదండి. రైట్ సైడ్ కొంచెం పర్వాలేదు కానీ లెఫ్ట్ సైడ్ అయితే బాగా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అది నేను చాలాసార్లు ఫేస్ చేశాను. అందుకోసమని లెఫ్ట్ సైడ్ డాట్ అనేది ఉక్సుల వైపుకే ఫోల్డ్ చేయండి. ఓకేనా. చూసే విధంగా షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసిన తర్వాత ఉక్సుల పట్టి క్లాత్ అయితే వేసుకోవాలి కదండి. నాకైతే లైనింగ్ పీస్ మిగలలేదు. మనకి మెయిన్ క్లాత్ మిగిలిన వేసుకోవచ్చండి. ఏం పెద్ద తేడా ఏమి ఉండదు. మనకి ఏదైనా ఓకే. ఇంకా చెప్పాలంటే మెయిన్ క్లాతే స్టిఫ్గా ఉంటుంది. విధంగా కుట్ట వేసేసి మళ్ళీ దానిపైన స్టిచ్ వేయండి. ఫినిషింగ్ బాగుంటుందండి చూడడానికి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేసుకుని అంటే దారం ఈ ఖర్చు కూడా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేయండి. దీన్ని కూడా అడ్డంగా కుట్టు అయితే వేసుకుని స్ట్రైట్గా కూడా కుట్టు వేసేయండి. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా కుట్టు వేసేటప్పుడు స్ట్రైట్గా వేసుకోవాలండి. వంకర టింకర వెళ్లకుండా కుట్టు వేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుందండి ఖచ్చితంగా, అది కూడా కట్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసిన తర్వాత ఉక్సుల పట్టి అలాగే కాజల పట్టికి కూడా చూసుకోవాలి. ఎక్కువ ఏమైనా వస్తే అది కూడా కట్ చేసుకోవాలి. 2 సమానంగా వచ్చేలా చూసుకోండి కుట్టిన తర్వాత. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావద్దు. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి మెయిన్ క్లాత్ పెట్టేసి దానిపైన ఉల్టా అనేది మనకు కనిపించేలా పెట్టుకోండి. మెయిన్ క్లాత్ అనేది సీదా అనేది మిషన్కి టచ్ అవ్వాలి. ఉల్టా అనేది మనకు బయటకు కనిపించాలి. ఈ విధంగా సీదా అనేది బయటికి మిషన్కి టచ్ అవ్వాలి. ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఖర్చు అంతా సమానంగా చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. మీరు కటింగ్ వీడియో చూసినట్లయితే నేను ఇక్కడ నడుము దగ్గర 2 ఇంచులు క్లాత్ ఎక్స్ట్రా పెట్టానండి. అది మీకు కూడా ఎవరైనా కొత్తగా అలా పెట్టుంటే కనుక మీరు
లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు కింద క్లాత్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఆలోచించకూడదు. ఎందుకంటే మనం ఎక్స్ట్రా తీసాం 2 ఇంచులు, అది మనకి బ్యాక్ వేయడానికి బెల్ట్ వేయడానికి సరిపోతుంది. అందుకోసమని ఆ 2 ఇంచుల క్లాత్లు వదిలేస్తే మీరు లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా క్లాత్ ఉంది కదా అని చెప్పేసి మనకి ఎలా అంటే అలా జాయిన్ చేసుకోకూడదు. 2 ఇంచెస్ క్లాత్ మనం పెట్టామంటే ఖచ్చితంగా దాన్ని వదిలేసేయాలి. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడ క్లాత్ దొరకకపోవచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే కొంతమందికి అడ్జస్ట్ అవుతుంది క్లాత్, కొంతమందికి అడ్జస్ట్ అవ్వదు. అడ్జస్ట్ అయిన దాంట్లో మనం కుట్టేసుకోవాలి. క్లాత్ ఉందని కొంతమంది మర్చిపోయి కుట్టేస్తారు. అలా కాకుండా మీరు షోల్డర్ దగ్గర కూడా మెడ దగ్గర అంతా సమానంగా చూసుకుని జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా జాయిన్ చేసుకోండి. ఉంది కదా అని చెప్పేసి మరీ బ్లౌజ్కి కిందికి పెట్టేయకండి. లైనింగ్ పీస్ అనేది కిందికి పెట్టేస్తే క్లాత్ అనేది కట్ అయిపోతుంది. కుట్టిన తర్వాత కొంచెం పైకి పెట్టుకుంటే ఒక 1/4 ఇంచు ఖర్చు వదిలినా సరిపోతుంది. 1/2 ఇంచు కూడా అవసరం లేదు. ఇలాంటి క్లాత్లకి ఒక 1/4 ఇంచు క్లాత్ వదిలేసి జాయిన్ చేసుకోవాలి. మరీ కిందికి పెట్టేస్తే మీరు ఎక్స్ట్రా పెట్టిన 2 ఇంచుల క్లాత్ అనేది తక్కువైపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీరు కావాలని పెట్టకపోతే పర్వాలేదు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. కానీ మీరు నడుం బెల్ట్ వేయడానికి పెట్టినప్పుడు 2 ఇంచుల క్లాత్ ఎక్స్ట్రా, ఆ 2 ఇంచులు మనకు కంపల్సరీగా మనకు కావాలి. అది ఓకేనా. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేస్తాం కదండి. మెడ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర కట్ చేసుకోవాలి. కింద నడుం దగ్గర కట్ చేయకూడదు అసలు. చూసారు కదండి, కుట్టేసిన విధంగా ఫినిషింగ్ నీట్గా వచ్చిందని చూసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసేయాలండి. ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. కుట్టు అనేది గట్టిగానే ఉండాలి ఫ్రెండ్స్, మనకి లూజ్ కుట్టు ఏం కాదు, గట్టిగానే ఉండాలి. చూసుకునే విధంగా 1/2 ఇంచ్ అయితే మీకు ఎంత వస్తుందో, క్లాత్ మరి చిన్నగా ఉంటే 1/2 ఇంచ్ వద్దండి, 1/4 ఇంచ్ సరిపోతుంది. నా క్లాత్ కొంచెం ఎక్కువనే ఉంది, అందుకని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేశాను. నేను 1/2 ఇంచ్ ఫోల్డ్ చేశాను కదా, మీరు కూడా ఫోల్డ్ చేసేయొద్దు. ఈ క్లాత్ ఎంత వస్తుందో చూసుకుని ఫోల్డ్ చేసుకోండి. అది ఇప్పుడు మనం బెల్ట్ వేసాక ఎలా అయితే కుడతాం అలాగే కుట్టాలండి. లైనింగ్ పీస్ అనేది మనం ఫోల్డింగ్ అనేది 1/4 ఇంచ్ ఉంచుతాం కదండి లైనింగ్ దగ్గర, అది కూడా ఫోల్డ్ అయ్యేలా చూసుకొని కుట్టు వేసుకోండి. ఓకేనా, అది ఫోల్డ్ అవుతుంది లేదా ఒకసారి చూసుకుంటూ కుట్టు వేసుకోండి. ఏదైనా ఇది కుట్టు అనేది లూజ్ కుట్టు పెట్టుకోండి. ఎందుకంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత విప్పేస్తాం ఆ కుట్టు అనేది. లూజ్ స్టిచ్ పెట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడైతే బ్యాక్ టు డాట్స్ అయితే వేయాలి కదండి. సేమ్ మన షోల్డర్కి మధ్యలో ఆపోజిట్ ఫోల్డ్ చేయాలండి. ఫోల్డింగ్ అనేది చేసి ఎక్కడ వరకు వేయాలో అనేది డాట్స్ మనం ఒక 4 ఇంచెస్ వరకు అయితే వస్తాయి. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్గా ఉంటే అది బ్లౌజ్ ఎంత ఉందో అవి చూసుకుని కూడా వేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా రఫ్ చేసుకోండి. రఫ్ చేయకుండా మాత్రం కుట్టకండి, డాట్స్ ఊడిపోతాయి. మీరు ఇంకా కొంచెం స్టిఫ్గా ఉంటే డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు. ఓకేనా, రఫ్ మాత్రం చేయండి ఫ్రెండ్. రఫ్ చేయకపోతే కుట్లు ఊడిపోతే మళ్ళీ కస్టమర్స్ ఫీల్ అవుతారు. కుట్లు కనుక ఊడిపోతుంటే రఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, చూసారు కదండి, డాట్స్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్స్ అయితే జాయిన్ చేసేసేయాలి. ఒకసారి పట్టి పెట్టుకుని లెఫ్ట్ సైడ్ ఏమో ఒకసారి పట్టి వచ్చేలా చూసుకుని, రైట్ సైడ్ కాదర్ పట్టి వచ్చేలా చూసుకొని, ఆంధ్ర సైడ్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటాయండి ఉక్సులు, తెలంగాణ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి ఉక్సులు. అందుకోసమని ఆంధ్ర కుట్టవాళ్ళైతే మనకి తెలిసిపోతుంది కదా, తెలంగాణ వాళ్ళైతే రైట్ సైడ్ ఉంటాయి ఉక్సులు అనమాట. అందుకోసమని చూసుకుని వేయండి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కూడా డబుల్ కుట్టు వేయాలండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేస్తే సరిపోతుంది, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. విధంగా షోల్డర్ కూడా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నెక్ దగ్గర నుంచి కుట్టాలండి. షోల్డర్ దగ్గర నుంచి కాదు, నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా, కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది దారం ఉంటుంది కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మెడ పీస్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఈ చివరిన కొంచెం 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి లైనింగ్ పీస్ అనేది కొంచెం రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, క్లాత్ కానీ మెడ పీస్ కానీ ఎక్కువ లాగొద్దు, సాగిపోతుంది, ఫినిషింగ్ బాగోదు. వీడియో చూపిస్తున్నట్టు జస్ట్ అలా పట్టుకొని మీరు కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదండి, చివరి వరకు ఒకటే విధంగా కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా కొంచెం ఒక 1/2 ఇంచ్ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత కొంచెం రఫ్ చేసిన తర్వాత టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. టక్స్ అయితే ఇచ్చేసిన తర్వాత విధంగా మనకి జాయిన్ చేసిన పీస్ ఉంటుంది కదండి, ఒక 1/2 ఇంచ్ మందాన్ని విధంగా లోపల ఎత్తి పెట్టేసి కుట్టు వేసేయాలి.
కుట్లు కూడా మనకి మ్యాక్సిమం లైనింగ్ పీస్ మీద పడేలా చూసుకోండి, బ్లౌజ్ పీస్ మీద కాకుండా 100% మనకి లైనింగ్ పీస్ పడేలా చూసుకోండి. అప్పుడే ఫినిషింగ్ మనకి బాగా వస్తుంది. ఒక పావించి అయితే సరిపోతుందండి, మరీ లావుగా పెట్టకండి. లావుగా పెడితే కూడా బాగోదు చూడడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మెడ పీస్ కూడా స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చివరి వరకు ఒకటే లెవెల్లో ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలండి మెడ పీస్ అనేది. ఒకవైపు లావుగా ఒకవైపు సన్నగా కాకుండా మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెవెల్లో వచ్చేలాగా కుట్టండి, ఓకేనా. ఒకవైపు లావుగా ఒకవైపు సన్నగా వస్తే బాగోదండి. మీకు బ్లౌజ్ కుట్టడం రాదనుకుంటారు, అలా కుడితే కనుక ఎప్పుడూ ఒకటే లెవెల్లో వచ్చేలా చూసుకుని కుట్ట వేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసుకుని చివరిన ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ మనకి ఫ్రంట్ పార్ట్ ఎటువైపు వస్తుందో చూసుకొని మధ్యలో ఒక టక్స్ అయితే ఇచ్చుకొని ఫ్రంట్ పార్ట్లో అయితే లోతు తీసుకోవాలండి. ఖచ్చితంగా లోతు తీయాలి ఫ్రెండ్స్. లోతు తీయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక 1/2 ఇంచ్ మందం తీస్తే సరిపోతుంది, అంతకంటే తక్కువ వద్దండి అసలు. అంతకంటే ఎక్కువ తీయపోయినా పర్వాలేదు, అంతకంటే తక్కువ తీయొద్దు. ఇంకా టక్స్ ఎక్కడ ఇచ్చామో అక్కడ షోల్డర్ దగ్గర పెట్టేసుకుని హ్యాండ్ అనేది ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా 2 ఖర్చులు సమానంగా ఉండేలా చూసుకుని జాయిన్ చేయాలండి. హ్యాండ్ అనేది ఒకవైపు తక్కువ వచ్చేలాగా ఒకవైపు ఎక్కువ వచ్చేలాగా కాకుండా 2 హ్యాండ్స్ ఒకటే లెవెల్లో వచ్చేలాగా చూసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియోస్ అయితే అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి, ఇంకా బాగా చేస్తే ట్రై చేస్తాను. అయితే చాలా మీకు యూస్ అవ్వడానికే చెప్తూ ఉంటానండి నేను. వీడియో చెప్పడం వల్ల నాకు లేట్ అవుతుంది, ఎందుకంటే మీకు అర్థం అయ్యేలా చెప్పడం కోసం. లేకపోతే ఇంతసేపు కుట్టాను నేను, అర్థమయ్యేలా చెప్పడానికే చూస్తున్నాను నేను. దయచేసి మీకు అర్థమైతే పర్వాలేదండి, లేకపోతే కామెంట్ చెప్పండి, ఓకేనా. అదే 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. చెప్పాను కదా మధ్యలో టక్స్ అయితే ఇచ్చుకోవాలని. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రంట్ బట్ట కూడా లోతు తీసుకుని హ్యాండ్స్కి ఇది కూడా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చు చెప్పాను కదండి, 2 ఖర్చులు సమానంగా ఉండేలా చూసుకోండి. అసలు ఎక్కువ రాకూడదండి ఖర్చు అనేది, లేకపోతే బ్లౌజ్ పాడైపోతుంది. అంటే పాడవదు, మనకి హ్యాండ్గా ఎక్కువ వచ్చేస్తే హ్యాండ్ అనేది చిన్నగా అయిపోతుంది. అదే మనకి బ్లౌజ్ పీస్ ఎక్కువ వచ్చేస్తే షోల్డర్ అనేది తగ్గిపోతుంది, లేదా హ్యాండ్ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ తగ్గిపోతుంది. అందుకోసం అది గుర్తుపెట్టుకుని 2 ఖర్చులు సమానంగా వచ్చేలాగా చూసుకొని హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి, ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా వీడియో చూపిస్తున్నట్లు కుట్టేస్తే మీకు కూడా బాగా వస్తుందండి. మీకోసం క్లారిటీగా చూపిస్తున్నాను నేను, మీకు అర్థం కావడం కోసమని. మీకు నా వీడియోస్ అర్థమవుతున్నాయో కావట్లేదు కామెంట్లో చెప్పండి. నేనైతే బాగా చేయడానికి ట్రై చేస్తున్నానండి, మీకు అర్థం కావాలని. నేను ఎంత బాగా చెప్పినా మీకు అర్థం కాకపోతే వేస్ట్ కదండి. అందుకోసమని కొంచెం ఏమైనా క్లారిటీ మిస్ అయితే నాకు చెప్పండి, ఇంకా క్లారిటీగా చేస్తే ట్రై చేస్తాను, ఓకేనా. హ్యాండ్స్ పెడుతున్న అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే సైడ్ జాయిన్ కూడా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ చూసుకుని ముందుగా మనం జాయింట్స్ అయితే చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా హ్యాండ్ మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, అక్కడ లూజ్ చూసేసుకుని మనకి ఎంత వస్తుందో అంత మార్క్ చేసుకుని అక్కడ కుట్టు అయితే వేసుకోవాలండి. రఫ్ చేయాలండి, ఖచ్చితంగా రఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా రఫ్ చేసిన తర్వాత ఉక్సర పట్టి వైపు కాజా పట్టి వైపు అయితే కాజా పట్టి వైపు చూసుకోవాలి. ఇక్కడ వరకు వస్తుందో కుట్టు అనేది ఇక్కడ వరకు మార్క్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కుట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ చూసుకోవాలి. 2 బ్యాక్ పార్ట్స్ ఈ విధంగా పెట్టుకుని అప్పుడు 2 కలిపి మార్క్ చేసుకోవాలండి. అప్పుడు 2 సైడ్లో జాయింట్ కూడా చేసినప్పుడు 2 సైడ్లో సమానంగా ఉంటుంది. ఎటువంటి ఖర్చు ఎక్కువ తక్కువ కాకుండా 2 వైపు సమానంగా ఉంటుంది. అలా గుర్తుపెట్టుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోండి, ఓకేనా. ఇలా కింద వైపుకి వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్కి ఎక్కడ ఫోల్డ్ అవుతుందో అది కూడా చూసుకొని కుట్టు వేసుకోండి. విధంగా కుట్టేసిన తర్వాత మీకు ఎన్ని కుట్లు అయితే కావాలో అన్ని కుట్లు అయితే వేసుకోండి. 4 కుట్లు అయితే సరిపోతాయండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. చాలామంది 3 కుట్లే వేస్తున్నారు, అలా వేసినా పర్వాలేదు. 4 వేస్తే ఇంక ఎట్లాంటి డౌట్ ఉండదన్నమాట. చూస్తారు కదా, ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలండి. వేసుకుని కుట్టేసిన తర్వాత మనం ఖర్చు కూడా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంటుంది కదా, అది కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కత్తెర అయితే మన పదును పట్టించానండి, చాలా బాగా అవుతుంది. ముందు కొంచెం ఇబ్బంది పెట్టేది, ఇలా ఉన్న క్లాత్లు కట్ అయ్యేవి కావు. ఇప్పుడు పదును పెట్టించిన తర్వాత నసరం తీసుకెళ్ళి పదును పెట్టుకొచ్చింది మా అత్తయ్య, తర్వాత బాగా కట్ అవుతుంది.
కొంచెం ఇబ్బంది పెట్టేసిద్ది కట్ కాకముందు. ఇప్పుడైతే బాగా వస్తుంది. ఆ విధంగా రెండో వైపు కూడా హ్యాండ్ లూజ్ చూసేసుకొని ఈ విధంగా 2 హ్యాండ్స్ ఒకటేలాగా పెట్టుకుని కుట్లు అయితే వేసుకోవాలి. చివరన అయితే రఫ్ చేయండి. ఇందాక కాజల పట్టే వైపుని చూసాం కదా, ఇదైతే ఉక్సులు పట్టి క్లాత్. ఇది కూడా ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని మార్క్ చేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసేటప్పుడు కూడా స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోండి. కుట్టు అనేది వంకర టింకర వెళ్ళకుండా స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే వంకర టింకర వెళ్ళిపోతే కుట్టిన తర్వాత ఫినిషింగ్ బాగోదండి చూడడానికి. అందుకోసమే కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కుట్టు వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సరిగ్గా ఫోల్డ్ చేసి బ్యాక్ బెల్ట్ కుట్టు వేసుకోండి. లేకపోతే ఫోల్డింగ్ అనేది పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకోసమే చెప్పాను కదా, రఫ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా రఫ్ చేసుకొని ఇంకా కుట్లు అయితే వేసేసుకోవాలి. ఓకేనా? చూసారు కదండి, ఈ విధంగా కుట్లు అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక కుట్టు వేస్తే కూడా మొత్తం కుట్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంటుంది కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమి ఉంచకూడదని నీట్గా వచ్చేలాగా ఫినిషింగ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వెంటనే మనం బ్లౌజ్తో చూసుకోవాలండి. నడుము ఏమన్నా లూజ్ ఉందా టైట్ ఉందా ఒకసారి చూసుకోవాలి. లూజ్ ఉంటే ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. టైట్ ఉంటే కనుక కుట్టు అయితే విప్పుకోవాలి. టైట్ ఉండేలా చూసుకోకండి. లూజ్ వచ్చినా పర్వాలేదు, ఇంకో కుట్టు అయితే వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నాకైతే రాదండి, కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. మనం కరెక్ట్గా తీసుకుంటే కొలత కరెక్ట్ వచ్చేస్తుందండి. మనకి ఇంకా ఎక్కువ తక్కువ ఏం రాదు. చూసారు కదండి, మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంతవరకు మీ విలువైన టైం నా వీడియో కోసం కేటాయించి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.